చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తానని నేతన్నలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. చేనేత రంగంలో సమగ్రమైన విధానం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్ల అవసరమన్నారు. ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జీఎస్టీ చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.